హలో అందరికీ. ఈరోజు ఏంటంటే మార్నింగ్ లేచి స్పీడ్గా ఫ్రెష్ అయిపోయినాము. ఎందుకంటే మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అండ్ ఇప్పుడే వచ్చాము. అక్కడ పెద్ద గోపురం కనిపిస్తుందా. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళేసి ఇంకా కొబ్బరికాయ హారతి వెలిగించేసేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన పేరుని ఫాలో చేసుకోండి. ఇన్స్టా బయోలో యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడే కొబ్బరికాయను దీపం తీసుకున్నా అండ్ ఇక్కడ వెలిగించేసేసి స్టార్ట్ అయిపోతాం ఇంకా గిరి ప్రదక్షిణ చేయడానికి. ఇక్కడ దీపం వెలిగించేస్తాం. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసేసి ఇంకా స్టార్ట్ చేస్తాం గిరి ప్రదక్షిణ. చేసాం ఇప్పుడే గిరి ప్రదక్షిణ. అండ్ కొండ ఉంది కదా, కొండ నేను మీకు చూపిస్తాను. ఆ కొండ పైన టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు ఆ కొండ కూడా ఎక్కుతాం మేము. ఆ కొండ పైన ఉంటుంది, ఆ కొండ పైన ఉంటుంది టెంపుల్. అండ్ ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసేసి రెండో గోపురం. దీని వెనకాల ఇంకొక గోపురం ఉంటుంది. ఇప్పుడే గిరి ప్రదక్షిణ బోర్డు ఉంటుంది కదా, బోర్డు దగ్గరికి వచ్చినాము రౌండ్గా. ఇప్పుడు మేము ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే అగ్నిలింగంకి దగ్గరలో ఉన్నాము. మొత్తం వచ్చేసేసి 8 లింగాలు. మేము ఫస్ట్ కవర్ చేసింది ఏంటంటే అది ఏ లింగం ఫస్ట్ కవర్ చేసింది ఇంద్రలింగం కవర్ చేసాం. అండ్ ఇప్పుడు అగ్నిలింగం దగ్గరికి వెళ్తున్నాం. మొత్తం 8 లింగాలు. ఇంద్రలింగం ఫస్ట్ది, సెకండ్ ఏమో అగ్నిలింగం అంట, యమలింగం థర్డ్ 1, 4వది నైరుతి లింగం అండ్ 5వది వర్ణలింగం, 6వదేమో యమలింగం, 7వది కుబేరలింగం, ఇప్పుడు 8వదేమో ఈశాన్యలింగం. ప్రస్తుతం అయితే ఇప్పుడు మేము సెకండ్ లింగం దగ్గరికి వెళ్తున్నాం. అగ్నిలింగం కదా అది, అగ్నిలింగం దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే స్ట్రిక్ట్లీ అసలు మొబైల్స్ నాట్ అలౌడ్ అని బోర్డు కూడా పెట్టారు. మొబైల్స్ లోపలికి కూడా తీసుకొని రానివ్వట్లేదు అసలు. ఇప్పుడే ఇక్కడ థర్డ్ది కూడా కంప్లీట్ చేసేస్తున్నాం దర్శనం, యమలింగం. నెక్స్ట్ వెళ్ళేది 4th నైరుతి లింగం. 4th వన్ కూడా కంప్లీట్ అయిపోయింది, నైరుతి లింగం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వర్ణలింగం. అది కూడా నేను మీకు చూపిస్తాను. వర్ణలింగం కూడా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి వాయులింగం. మళ్ళీ వాయులింగం కూడా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి చంద్రలింగం. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. అది ఇక్కడ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ ఉంది వాయులింగం నుంచి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా నేను వీడియో తీస్తా. కుబేరలింగం దగ్గరికి వచ్చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కుబేరలింగం. అది ఈ లింగం దగ్గర నుంచి ఇంకొక 1 కిలోమీటర్ ఉంటుంది. వెళ్ళిన తర్వాత అది కూడా చూపిస్తా. కుబేరలింగం దగ్గర కూడా వచ్చేస్తాం చూడండి. అండ్ ఫైనల్లీ మిగిలింది ఇంకా ఈశాన్యలింగం ఒకటి. అది ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంది. ఆ 4 కిలోమీటర్స్ వెళ్తే మేము ఇంకా మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోతుంది. 3 కిలోమీటర్స్ ఉందన్నప్పుడు వెళ్ళే దారిలో మోక్ష మార్గం కనిపిస్తుంది. సో అది కూడా దాటేసి వెళ్ళిపోతే అయిపోతుంది. దాటేసేసి అటు నుంచి వెళ్ళిపోతే ఇంకో 3 కిలోమీటర్స్ వెళ్తే మనకి టెంపుల్ వచ్చేస్తుంది. ఆ టెంపుల్ చూసుకొని ఇక్కడ పైకి వెళ్ళిపోవచ్చు మనం. ఫైనలీ ఈశాన్యలింగం దగ్గర కూడా వచ్చేసాం. మేము దర్శనం చేసేసుకున్నాం. ఇదిగోండి ఇదే టెంపుల్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ మేము గుడి దగ్గరికి వెళ్ళిపోయి గుడి లోపలికి వెళ్ళిపోయి అక్కడ దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోతాం. రిటర్న్ ఇటు కాంచీపురంకి వెళ్ళిపోతాం. ఫైనల్లీ అరుణాచలం కూడా దర్శనం కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ లోపలే ఉన్నా. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే వెంటనే మన ఇన్స్టాగ్రామ్ బయోలో యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను నెక్స్ట్ ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను రీల్స్ లానే అప్లోడ్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో. అది నార్మల్గా కొన్ని షార్ట్ వీడియోసే ఉంటాయి. సో మీకు ఫుల్ వీడియో కావాలంటే అది యూట్యూబ్లోనే ఉంటుంది. మన లింక్తో వచ్చేసి ఓపెన్ చేసేసుకొని యూట్యూబ్ని వెంటనే ఆ వీడియోస్ చూసేసేయండి.